హాయ్ వేర్స్ వెల్కమ్ టు డైరెక్ట్ స్పోర్ట్స్. సో ఇండియన్ క్రికెట్ లో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. టెస్ట్ క్రికెట్ కి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. సో దీనికి సంబంధించి ఒక నాటకీ పరిణామాలు అయితే జరిగాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీసీసీఐ ఇంగ్లాండ్ టూర్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మని తప్పించాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అనౌన్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సో అసలు బీసీసీఐ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రధాన కారణం ఏంటి, అలాగే రోహిత్ శర్మ రీప్లేస్మెంట్ ఎవరు, కొత్త కెప్టెన్ గా ఎవరికి బాధ్యతలు అప్పగించబోతుంది సెలక్షన్ కమిటీ? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూన్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, సో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయం ఏమైనా సర్ప్రైజ్ అనుకోవచ్చా లేకపోతే ఊహించిందేనా? నమస్తే అండి నరేష్. అఫ్ కోర్స్ బిట్ ఆఫ్ సర్ప్రైజ్ గా కనబడింది అండ్ అఫ్ కోర్స్ అది కొంతవరకు ఊహించాం కూడా మనం. అంటే ఇంగ్లాండ్ టూర్ తర్వాత కనీసం అతను ఆ టూర్ ఆడి క్యాప్టెన్సీ చేసి ఇండియాని గెలిపిస్తే బాగుండేది అని చెప్పి అందరు కోరుకున్నారు. బట్ దట్ డింట్ హ్యాపెన్ ఫర్ ఈ మ్యాచ్, దట్ డింట్ హ్యాపెన్ ఫర్ ఇండియా. సో యా, ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్ అంటుంటాం కదా మనం నరేష్, అండ్ అట్లాగే జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొంతమంది కెరియర్ లో మీరు చూసుకున్నట్లయితే, ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోని ఫర్ దట్ కానివ్వండి, వివిఎస్ లక్ష్మణ్ కానీ, ద్రావిడ్ కానీ, వీళ్ళందరి యొక్క టెస్ట్ కెరియర్ ఎండింగ్ అనేది అంటే సెలబ్రేషన్ లేకుండా జరిగిపోయిందండి. బికాస్ ఐ రిమెంబర్ రోహిత్ శర్మ సెకండ్ సెంచరీ ముంబైలో కొట్టినప్పుడు అగైనెస్ట్ వెస్ట్ ఇండీస్. బికాస్ 2013 లోనే నేను అనుకుంటాను సచిన్ టెండూల్కర్ లాస్ట్ మ్యాచ్ అప్పుడు అతడు సెంచరీ చేశాడు వెస్ట్ ఇండీస్. అంతకంటే ముందు కూడా కోల్కతాలో ఒక మంచి సెంచరీ సాధించాడు ఫస్ట్ మ్యాచ్ లోనే. 2 సెంచరీస్ సాధించినప్పుడు ఈవెన్ మహమ్మద్ అజరుద్దీన్ రికార్డు కూడా అతడు ఈక్వల్ చేస్తాడన్నటువంటి ఒక అది కలిగింది. అండ్ అతని కెరియర్ కూడా 2010 లోనే స్టార్ట్ కావాలి అసలు యాక్చువల్గా రియల్ గా చెప్పాలంటే. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్ ఇండియా నాగ్పూర్ లో ఆడినప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఆడి ఉండాల్సిందే. బట్ అన్ఫార్చునేట్లీ ఇంజరీ కారణంగా ఆడలేకపోయాడు. అండ్ ఆ తర్వాత కూడా దెర్ వర్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ హిస్ టెస్ట్ కెరియర్ అండి. యూనో అంత మంచి టాలెంటెడ్ క్రికెటర్ 2007 లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి వచ్చినటువంటి రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచెస్ ఆడడానికి ఇంకా 6-7 years వెయిట్ చేయాల్సి వచ్చింది చెప్పాలంటే. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూనో అతన్ని ఎక్కువగా షార్ట్ ఫార్మాట్ లోనే అందరూ పరిగణిస్తూ వచ్చారు. అండ్ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా 2007 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్. 2011 లో అన్ఫార్చునేట్లీ లేడు. అతనికి కూడా నేను అనుకుంటాను విరాట్ కోహ్లీ లాగా అన్నిట్లలో ఒక భాగం ఉండేది. బికాస్ విరాట్ కోహ్లీ 2011 లో ఉన్నాడు కప్ గెలిచినప్పుడు, 13 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఇద్దరున్నారు, 17 లో ఇద్దరున్నారు. ఆఫ్ కోర్స్ ఇండియా లాస్ట్ ద ఫైనల్స్ అండ్ రీసెంట్ గా ఆఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ ఇండియాకు ఒక మంచి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిపించి పెట్టాడు అండ్ T20 వరల్డ్ కప్ కూడా గెలిచాడు. సో ట్వైస్ అతనికి అవకాశం వచ్చింది. అండ్ 2023లో యాజ్ ఎ కెప్టెన్ గా మిస్ అయిపోయింది బిగ్ వరల్డ్ కప్. బట్ అదర్వైజ్ హీ హెస్ బీన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్ ఇన్ బిగ్ విన్స్ అండి. ఇండియా యొక్క చరిత్రలో అంటే ఇండియా కొన్ని చరిత్ర సృష్టించడంలో అతని యొక్క పార్టిసిపేషన్ చాలా ఉంది. అండ్ ఓన్లీ టెస్ట్ క్రికెట్ లోనే అఫ్ కోర్స్ 67 కంటే ఎక్కువగా ఆడే అవకాశం అతనికి లభించుండేది. బట్ అతని స్టైల్ మేబీ సమ్ పీపుల్ థాట్. అండ్ మరొకటి ఏంటంటే నరేష్, అప్పుడు 2007 లో అతడు వచ్చా కానీ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా కోహ్లీ కంటే కొంచెం తొందరగానే వచ్చింది కానీ అవకాశం, రోహిత్ కు లేట్ అయింది. అంటే 6 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చిందంటే అప్పుడు టెండూల్కర్ ఉన్నాడు, లక్ష్మణ్, ద్రావిడ్, గంగూలీ, ధోని వీళ్ళందరూ ఉండడంతో, సేవాగ్. సో అతనికి టెస్ట్ మ్యాచెస్ లో అవకాశం రాలేదు. బట్ ఓవరాల్ గా టెస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదండి. 4300 runs వరకు స్కోర్ చేశాడు, 12 సెంచరీస్ ఉన్నాయి, 18 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అండ్ ఓన్లీ యాజ్ ఎ కెప్టెన్ గా 22 మ్యాచెస్ లో మేబీ అంత గొప్ప రికార్డ్ లేదు. బికాస్ న్యూజిలాండ్ తోటి 0-3 తోటి ఓడిపోవడం అనేది నేను అనుకుంటాను దట్ వాస్ ద బిగ్గెస్ట్ డిఫీట్ ఎవర్ ఫేస్డ్ ఇన్ హిస్ కెరియర్. అండ్ ఆస్ట్రేలియాలో కూడా మనందరికీ తెలుసు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఇండియా ఓడిపోయింది. సో ఇంగ్లాండ్ సిరీస్ కు కన్సిడర్ చేస్తారని అనుకున్నారు యాజ్ ఎ ప్లేయర్ గా, నాట్ యాజ్ ఎ కెప్టెన్ యాక్చువల్లీ. బికాస్ రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఎందుకంటే కొత్త కెప్టెన్ ఫోర్స్ చేశారు అని ఒకవేళ ఉన్నా కానీ తప్పేం లేదండి. బికాస్ లక్ష్మణ్ విషయంలో అదే జరిగింది. మనం అందరం ఉన్నాం కదా అలాగా, ఉప్పల్ స్టేడియం లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఇంకొక టెస్ట్ మ్యాచ్ ఆడిస్తామని అనుకున్నారు హైదరాబాద్ లో. లక్ష్మణ్ డింట్ వాంట్ టు ప్లే యాక్చువల్లీ. అండ్ చాలా మంది విషయంలో అట్లా జరిగింది రియల్ గా చెప్పాలంటే, గొప్ప గొప్ప క్రికెటర్స్. అండ్ సచిన్ టెండూల్కర్ లాగా అందరికి అద్భుతమైనటువంటి ఫేర్వెల్ సెలబ్రేషన్ ఎవరికి లభించలేదు. బట్ ఐ వాజ్ దేర్. అతడు 111 కొట్టినప్పుడు వెస్ట్ ఇండీస్ తో నేను ఉన్నాను ఆ మ్యాచ్ లో. నేను అనుకుంటాను పుజారా కూడా సెంచరీ కొట్టినట్టున్నాడు. అండ్ సచిన్ టెండూల్కర్ 74. ఐ స్టిల్ రిమెంబర్ దట్ పర్టికులర్ ఇన్నింగ్స్. వి వర్ దేర్ టు కవర్ సచిన్స్ లాస్ట్ మ్యాచ్. హీ ప్లేడ్ వెల్. అండ్ బట్ యాజ్ ఎ వన్ డే ప్లేయర్ గా, T20 ప్లేయర్ గా మాత్రం నేను అనుకుంటాను అతడు ఎన్నో రికార్డ్స్ సృష్టించాడు. 3 డబుల్ సెంచరీలు, 264 అతనికి హైయెస్ట్ స్కోర్ అతని పైన. కోల్కతా అనేది ఒక రకంగా చెప్పాలంటే అతనికి నరేష్ నేనేమనుకుంటానంటే ఒక లక్కీ గ్రౌండ్ గా కూడా అయిపోయిందని చెప్పి. బికాస్ తన టెస్ట్ మ్యాచ్ కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ తోటి అక్కడనే ఆడాడు, సెంచరీ కొట్టాడు 177.
ఆ తర్వాత కోల్కతాలోనే 264 కొట్టడం చూసాం. సో కోల్కతా హెస్ బీన్ ఎ గుడ్ ప్లేస్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. స్వీట్ మే ఆల్దో ఈస్ ఫ్రమ్ ముంబై, బార్న్ ఇన్ నాగ్పూర్, తెలుగువాడు, అది కూడా మర్చిపోకండి. వైజాగ్ రిలేషన్షిప్ కూడా ఉంది అతనికి. సో ఫెంటాస్టిక్ క్రికెటర్ అండి. ఈస్ బీన్ ఫెంటాస్టిక్ క్రికెటర్. ఈజ్ ఐ థింక్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఎక్కడ కూడా అతడు నిరాశపరచలేదు. అండ్ అతడు ఆడుతున్నప్పుడు ఇట్స్ ఎ ట్రీట్ టు వాచ్. వి ఆల్ నో మంచి స్ట్రోక్ ప్లేయర్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఆడుతుంటాడు. అండ్ దట్టు రీసెంట్ గా నేను ఒకటి ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఫ్రంట్ ఫుట్ పైన పుల్స్ ఆడేటటువంటి ఒక ఎబిలిటీ ఎవరికైనా ఉందంటే రోహిత్ శర్మకి మోడర్న్ క్రికెట్ లో ఎక్కువగా ఉందని చెప్తుంటారు. షార్ట్ ఆర్మ్ పుల్స్ కానీ హుక్ షాట్స్ బ్రహ్మాండంగా ఆడతాడు. సో దట్స్ ఇట్, ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు అన్ ఎండ్ అంటాం కదా. సో హిస్ టెస్ట్ ఇన్నింగ్స్ ఈస్ కమింగ్ టు అన్ ఎండ్. అండ్ మరొకటి ఏంటంటే అతడు వన్ డే మ్యాచెస్ మాత్రం కంటిన్యూ చేస్తూ అంటున్నాడు. మేబీ అది గుడ్ దాన్ని కానీ భావించాలి, ఎందుకంటే 2027 వరల్డ్ కప్ అతని మైండ్ లో ఉందా, దట్ వీ డోంట్ నో. అండ్ ఒక వన్ డే పైన కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఆ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేసుకోగలుగుతాడు. అండ్ వి విష్ హిమ్ ఆల్ గుడ్ లక్ అండి. పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఒక మంచి కెరియర్ అతన్ని కొనసాగాలని చెప్పి మనం ఆశిద్దాం. బికాస్ ఫెంటాస్టిక్. సో రోహిత్ లెగసీ కంటిన్యూ చేసేది ఎవరు ఉండబోతున్నారు? కొత్త కెప్టెన్ గా ఎవరికి అవకాశం? చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి, బుమ్రా అండ్ శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్ ఆల్సో. సో మేబీ కన్సిడర్ కేఎల్ రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఆల్సో. సమ్ నేమ్స్ చర్చకు వచ్చేసినాయి ఆల్రెడీ. సో బీసీసీ సెలక్షన్ కమిటీ కానీ కోచ్ గంభీర్ కానీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనుకుంటారు? ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ సంబంధించి 2025 to 27 WDC సైకిల్ రేపు ఇంగ్లాండ్ తో సిరీస్ తోనే స్టార్ట్ కాబోతుంది. సో ఒక యంగ్ క్రికెటర్ కి అవకాశం చూడొచ్చేమో. వెల్ ఆఫ్ కోర్స్ చూసే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే నేను అనుకుంటాను కేఎల్ రాహుల్ కెన్ బి ఎ బెటర్ చాయిస్. బికాస్ అతని ఎక్స్పీరియన్స్ ఉపయోగపడవచ్చు. అతనికి కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ చాలా చక్కటి బ్యాటింగ్ కూడా కనబరుస్తున్నాడు. సో కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు. ఈ కెన్ బి బెటర్ చాయిస్. ఈవెన్ శ్రేయస్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. బట్ శుభ్మన్ గిల్ ను ఆల్రెడీ వాళ్ళు T20 టెస్ట్ లో వాళ్ళు కెప్టెన్ గా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కనుక 2026 వరల్డ్ కప్ కు అతన్ని ఇమీడియట్ గా తీసుకొని వస్తారు. బుమ్రా నాట్ ఎ బ్యాడ్ చాయిస్. బికాస్ బుమ్రా కూడా ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసాం కదా, ఆస్ట్రేలియాలో విక్టరీ అయితే వచ్చింది అతనికి పర్త్లో. రోహిత్ వాస్ నాట్ దేర్ ఇన్ దట్ మ్యాచ్. సో బుమ్రా ఎందుకు ఉండకపోవచ్చు అంటే బుమ్రా కొంచెం బుమ్రా వైపు నుంచి కొంత కన్సర్న్ ఏంటంటే ఇంజురీస్, ఫిట్నెస్ ఇష్యూస్. కంప్లీట్ గా ఫాస్ట్ బౌలర్ ఆడకపోవచ్చు. కరెక్ట్ మీరు అన్నట్టుగా. అంటే ఒక కెప్టెన్ గా ఆడేవాడు, కెప్టెన్ గా ఉన్నవాడు ప్రతి మ్యాచ్ లో ఆడే అది ఉండాలి. అండ్ అవకాశం అయితే శ్రేయస్ అయ్యర్ ఉండవచ్చు. బట్ శ్రేయస్ అయ్యర్ అసలు యాక్చువల్ గా ఇంగ్లాండ్ సిరీస్ కూడా కన్సిడర్ చేయకపోవచ్చు అని ఒక రిపోర్ట్ మనం 10-15 days ago చదివాం. బట్ ఇప్పుడు మాత్రం రోహిత్ లేకపోవడం తోటి అతనికి క్లియరెన్స్ వచ్చినట్టే. టెస్ట్ మ్యాచెస్ లో కూడా ఉంటాడు. అండ్ యాజ్ ఎ కెప్టెన్ గా ఉండే ఛాన్స్ మేబీ రాహుల్ ను ఎంపిక చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. రాహుల్ ఆర్ శ్రేయస్ అయ్యర్ మధ్యలో ఆ కాంపిటీషన్ ఉండవచ్చు. ఓకే, మరి శుభ్మన్ గిల్, పంత్ వాళ్ళ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఫ్యూచర్ అండి. బికాస్ శుభ్మన్ ఈజ్ 24 అండ్ పంత్ ఈజ్ వెరీ యంగ్. అండ్ పంత్ కూడా కొంచెం ప్రెషర్ లో ఉన్నాడు. రీసెంట్ గా అతనికి ఐపీఎల్ లో కూడా అంత చెప్పుకోదగ్గ కెప్టెన్సీ కనబచ్చలేదు. బట్ యా అఫ్ కోర్స్ దే ఆర్ కెప్టెన్ మెటీరియల్ వాళ్ళు, బట్ నాట్ నౌ. ఇంకా చాలా రోజులు ఉన్నాయి వాళ్ళకు. అది రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే మెచ్యూరిటీ ఉంది వాళ్ళకు. అండ్ బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నారు, ఫామ్ లో ఉన్నారు కనుక, కన్సిస్టెన్సీ ఉంది కనుక వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరిని చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఓకే, నాట్ యాజ్ ఈజీ జాబ్ ఫర్ కెప్టెన్సీ. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ లో లీడ్ చేయడం అనేది అట్ ది సేమ్ టైం ఇండివిజువల్ ఫామ్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. మరి ఒకవేళ బీసీసీ సెలక్షన్ కమిటీ ఏ విషయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? కొత్త కెప్టెన్ ఎంపిక చేసే క్రమంలో ఏ విషయాలు వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తారు? ఒకటేంటంటే ఫిట్ గా ఉండి మొత్తం ఆడగలుగుతాడా? మీరు అన్నారు కదా బుమ్రా బౌలర్ అంటే మేబీ ఒక టెస్ట్ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. బికాస్ అతడు ఇప్పుడు ఇంజరీస్ తోటే బయటకు వచ్చాడు. అండ్ అఫ్ కోర్స్ ఐపీఎల్ లోనైతే ఎటువంటి ప్రాబ్లం కనబడటం లేదు. అండ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ ఆల్సో యాజ్ ఎ కెప్టెన్. ఎందుకంటే అతనికి చిన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కనుక. నేనేమనుకుంటానంటే రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్ కు కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉండవచ్చు. ఇద్దరు కూడా ఇప్పుడు ఇంజరీ ప్రోన్ నుండి కొంచెం బయటపడుతున్నారు. వాళ్ళు కూడా చాలా, మనందరికీ తెలుసు శ్రేయస్ అయ్యర్ ఇంజరీ కారణంగా చాలా మిస్ అయినాడు వరల్డ్ కప్ తర్వాత కూడా. అండ్ రాహుల్ కూడా చాలా రోజులు ఇంజరీ కారణంగా ఆడలేకపోయాడు. ఒక శుభ్మన్ గిల్ ఒక్కడే కొంచెం అన్నిట్లలో ఫిట్ గా కనబడుతున్నాడు. అండ్ బట్ ఫిట్నెస్ విషయం మాట్లాడేది రిషబ్ పంత్ కూడా అఫ్ కోర్స్ నో డౌట్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈజ్ లుకింగ్ ఫిట్. బట్ మీకు కొంచెం ఇంగ్లాండ్ లాంటి ప్లేస్ లో క్యాప్టెన్సీ చేయాలి అంటే కొంచెం అనుభవం అనేది ఉండాలి. ఆ అనుభవం అనేది నేను అనుకుంటానంటే రాహుల్ కొంచెం ఎక్కువగా ఉందండి. రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈజ్ నాట్ ఏ, అంటే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా అతడు దాన్ని ఏమంటారంటే ఇంబైబ్ చేసుకున్నాడు. సో దాంతో నాకేమనిపిస్తుంది అంటే ఈ 2 players ఎవరికైనా ఒకళ్ళకి ఇచ్చినట్లయితే దట్ కెన్ బి గుడ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఎందుకంటే ఇంకా శుభ్మన్ గిల్ కు చాలా నేర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయి, రిషబ్ పంత్ కు నేర్చుకునేందుకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 players లో
I think one can be a better choice. Whoever is okay. And one more thing, India first time అనుకుంటా 3 ఫార్మాట్స్ లో 3 డిఫరెంట్ కెప్టెన్స్. T20 లో సూర్యకుమార్ యాదవ్, వన్ డే లో రోహిత్ శర్మ. నౌ బీసీసీఐ విల్ కన్సిడర్ కేఎల్ రాహుల్ ఆర్ ఎవరిని సెలెక్ట్ చేసినా కూడా 3 ఫార్మాట్స్ లో 3 డిఫరెంట్ కెప్టెన్స్. సో ఎట్లా ఉండబోతుంది అనేది? Like England, like India, Australia, they also do the same thing actually. It's good actually. ఎందుకంటే అందరూ కూడా అన్ని ఫార్మాట్లలో ఫిట్ గారు కదా. కొంతమంది టెస్ట్ లో మ్యాచ్లలో ఆడేటారు. ఇప్పుడు T20కి అయితే మనం చూసాం, ఈవెన్ లాస్ట్ టైం ఇంగ్లాండ్ వచ్చినప్పుడు కూడా చాలా మంది లేరు మీరు అందులో. శుభ్మన్ గిల్ లేడు, జైస్వాల్ లేడు, లేకుండా కూడా వాళ్ళు ఒక డిఫరెంట్ టీమ్ తోటి ఆడగలిగారు. బట్ ముఖ్యంగా 2026 వరల్డ్ కప్ కు మాత్రం శుభ్మన్ గిల్లే కెప్టెన్ ఉండే ఛాన్స్ కనబడుతున్నాయి. బికాస్ అతనికి ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది. చూస్తున్నాం కదా, మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు కూడా ఇప్పుడు గుజరాత్ తరఫున కూడా. అండ్ ఈ లీడ్స్ బై ఎగ్జాంపుల్ ఆల్సో, స్కోర్ కూడా చేస్తుంటాడు. నేను అనుకుంటాను అతడు 2020కి ఫిట్ కావచ్చు. అండ్ శ్రేయస్ అయ్యర్, నువ్వు 2 ఫార్మాట్స్ లో మీరు టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ గా ఉంచితే కూడా ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. ఈవెన్ యూ కెన్ లీడ్ ఇన్ వన్ డే మ్యాచెస్, యూ కెన్ లీడ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. సో T20కి ఒకటే నేను అనుకుంటాను ఒక డిఫరెంట్ కెప్టెన్ ఉండే అది కావచ్చు ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో సుధీర్ గారు చెప్పిన దాన్ని బట్టి రోహిత్ శర్మ సక్సెసర్ గా అంటే యంగ్స్టర్ కంటే కూడా కేఎల్ రాహుల్ ఆర్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరిలో ఒక సీనియర్ ప్లేయర్స్ కాబట్టి, లీడ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ దృష్టిలో ఉంచుకుని వాళ్ళ టెస్ట్ ఫార్మేట్ లో అది చాలా కష్టం కాబట్టి కెప్టెన్సీ చేయడం, వాళ్ళ ఇండివిజువల్ ఫామ్ కూడా చూడాలి కాబట్టి కంటిన్యూ చేస్తారు. వీళ్ళిద్దరిలో ఒకరిని కెప్టెన్ గా ఎంపిక చేస్తారని చెప్పి సుధీర్ మహా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్ కూడా పేర్లు వినిపిస్తున్నాయి. బీసీసీఐ షుడ్ కన్సిడర్ దీస్ 2 నేమ్స్. బట్ వాళ్ళకి ఇంకా మేబీ 1 or 2 years టైం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫామ్ కూడా అనుకున్నంత స్థాయిలో లేదు కాబట్టి. ముఖ్యంగా పంత్ ఇప్పుడే ఒత్తిడి పెంచకపోవచ్చు అని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ టైమ్ స్పోర్ట్స్.